హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను ఆకుకూరలు తినని పిల్లల కోసము దోసకాయతోటి పప్పు సింపుల్‌గా లంచ్ బాక్సుల్లోకి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి, చూద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్‌లో ఒక గ్లాస్ కందిపప్పుని ముందే కడిగి చక్కగా నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం నెయ్యి వేసుకొని ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయి, అలాగే 2 మీడియం సైజు దోసకాయ ముక్కలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 బాగా పండిన టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అసలైన ఇంగ్రీడియంట్ మెంతి కూర వేసి చూడండి. పప్పులో ఎంత బాగా రుచిగా ఉంటుందో. దోసకాయ పప్పు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు కదా. ఇలా మెంతి కూర యాడ్ చేసి ఒకసారి వేసుకొని చూడండి. ఇంకా దాని రుచి రెట్టింపు అవుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. చేదు ఉండదు, బాగుంటుంది. 2 దోసకాయలకు ఒక మీడియం సైజు మెంతి ఆకు కట్టను వేసుకుంటే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారాన్ని యాడ్ చేసుకొని చక్కగా ప్రెషర్ కుక్కర్ మూతను పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. బాగా ఉడుకుతుంది పప్పు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసి ఒకసారి గెరెట్తోటి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో పులుపు కోసము చింతపండు ఏమీ వాడట్లేదు. మనం ఆల్రెడీ దోసకాయలు టమోటోలు వేసాం కాబట్టి పులుపు సరిపోతుంది. టైంలోనే ఒకసారి ఉప్పు కారాలు ఒకసారి సరి చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి చిటపటమన్న తర్వాత పసుపు, ఇంగువ వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇష్టమైన వారు వెల్లుల్లిని దంచి వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పప్పునంతా ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ అయిన తర్వాత మళ్ళీ నేను అదే కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. మీరు స్టీల్ గిన్నెను పెట్టుకుంటే కనుక అందులోనే కంటిన్యూ చేసేయండి. ఇలా స్టవ్ మీద 3-4 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన దోసకాయ మెంతికూర పప్పు రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టిన పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే చపాతీతో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.